వెల్కమ్ టు అబిన్ఫో. ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. దానికోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ళ మంజూరులో అత్యంత నిరుపేదలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ కార్మికులు ఇలా ప్రాధాన్యత క్షమాన్ని ఎంచుకోవాలని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం గారు ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులు బాధ్యులు చేయాలని చెప్పారు. అందుకోసం అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని, ముఖ్యంగా ఇందిరమ్మ యాప్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని చెప్పారు. ఈ పథకం సమర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవసరమైన అధికారులు, సిబ్బంది నియమించుకోవాలని చెప్పేసి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అయితే ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి కోసం అయితే ఈ వీడియో చేశాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి అప్డేట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇది వచ్చేసి ఆల్రెడీ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. చాలామందికి తెలీదు. ఇది వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 4 ప్లేస్లలో అయితే స్టార్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్లో 4 ప్లేసెస్లో అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అక్కడ ఈ ఏదైతే ఆన్లైన్ ఎంట్రీ ఉంటుందో, ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి డీటెయిల్స్ అయితే ఈ ప్రత్యేక యాప్లో అయితే వాళ్ళు అప్లోడ్ అయితే చేస్తున్నారు. వీటి అనంతరం అంటే దాదాపు నాకు తెలిసి ఈ మంత్ 10వ తారీఖు తర్వాత ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పేసి చెప్పారు. దాని ద్వారా ఏదైతే ఈ పైలట్ ప్రాజెక్ట్ ఉందో ఇది ఒకవేళ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఈ స్కీమ్ అయితే ఈ మంత్ 10వ తారీఖు తర్వాత అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్వీకరించబోతున్నారు. ఇది ప్రజెంట్ ఇప్పుడున్న ఇందిరమ్మ ఇలా అప్డేట్ అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, దీన్ని ఎలా ఈ లబ్ధిదారులను ఎంపిక ఎలా చేస్తున్నారు అనేది మీకు త్వరలోనే పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇది ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ కొన్ని ప్లేస్లో స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ మన టీం అయితే వర్క్ చేస్తుంది అక్కడ. బట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఏంటి అనేది మనకు కొంచెం క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వార్డులలో చిన్న చిన్న గల్లీలలో కొంతమంది డీటెయిల్స్ అయితే యాప్లో ఎంట్రీ అయితే చేస్తున్నారని చెప్పి సమాచారం. అది సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనకైతే తెలుస్తుంది. కాబట్టి ఈ ఆన్లైన్ ఎక్కడ అప్లై చేస్తారు ఏంటి మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే క్లియర్గా చూపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అప్డేటింగ్.